మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మోటే మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామంది చేసే కంప్లైంట్ శక్తి లేకపోవటం. ఈ నేపథ్యంలో శక్తినిచ్చేటటువంటి ఒక గొప్ప ఆయుర్వేద పానీయం తయారీని ఎవరికి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ ముఖ్యాంశాలని వివరంగా మనం నేర్చుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకళ్ళు తీవ్రమైన అలసట, నీరసంతో బాధపడుతున్నారు. ఇది మామూలు సంఖ్య కాదు. రోజంతా పనిచేసి ఇంటికి వచ్చేటప్పటికి ఇక బ్యాటరీ డ్రైవ్ అయిపోయినటువంటి ఫోన్ లాగా శరీరం నిస్తేజంగా మారుతోంది. ఈ సమస్యని అధిగమించడానికి చాలామంది వెంటనే ఈ మల్టీవిటమిన్ మాత్రల్ని ఆశ్రయించేస్తున్నారు. కానీ అవి శరీరానికి లోపల నుంచి బలాన్ని ఇవ్వలేవు. కేవలం ఏదో అక్కడికక్కడ రక్త ప్రసరణ కొద్దిసేపు వేగవంతం చేసి శక్తి ఇచ్చినట్టుగా భ్రమింపజేస్తాయి అంతే. ఆయుర్వేదంలో ఇలాగా శక్తినిచ్చేటువంటి పదార్థాలని బల్యాలు అంటారు, అంటే బల రసాయనాలు అంటారు. ఇది ఒక ప్రక్రియ. అంటే సహజ సిద్ధమైనటువంటి మూలికల ద్వారా శారీరక కణజాలాన్ని రీజువనేట్ చేయటం, అంటే పునరుజ్జీవింపజేయటం అనేది ప్రధాన ఉద్దేశం ఇక్కడ. ఈ వీడియో ద్వారా ఈ సహజ మార్గంలో శక్తిని ఎలా పొందొచ్చు ఇది చూద్దాం. ఈ వివరాల్లోకి వెళ్దాం. మల్టీవిటమిన్ మాత్రలు, వీటికి సంబంధించిన వాస్తవాలని ముందు మీరు తెలుసుకోవాలి. చాలామంది అలసటగా అనిపించగానే మార్కెట్లో దొరికేటువంటి ఖరీదైనటువంటి విటమిన్ మాత్రలు లేదా ఆ టానిక్లను వాడేస్తూ ఉంటారు. అయితే ఇవి శరీరానికి కొంతమేర ఉపయోగపడినప్పటికీ కూడా దీర్ఘకాలంలో వీటిపైన ఆధారపడటం వల్ల జీర్ణ వ్యవస్థ ముందు దెబ్బతింటుంది. ఈ మాత్రలో ఉండేటటువంటి రసాయనాలు సహజ పోషకాలకు ప్రత్యామ్నాయం కావు. ప్రకృతి ప్రసాదించినటువంటి ఆహారం ద్వారా ఇచ్చేటువంటి శక్తి మాత్రమే స్థిరంగా ఉంటుంది. శరీరానికి లోపల నుంచి రీఛార్జ్ చేసే గుణం కేవలం సహజ మూలికలకు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సహజ శక్తికి 3 ముఖ్యమైన పదార్థాల గురించి ముందు మీరు తెలుసుకోవాలి. శారీరక బలహీనతని పారదోడటానికి మనకి కేవలం 3 పదార్థాలు అవసరమవుతాయి. ఇవి మునగ, మొరింగ, అశ్వగంధ, అలాగే దాల్చిన చెక్క. ఈ మూడిటి కలయిక ఒక అద్భుతమైన శక్తినిచ్చే పానీయం కింద, ఒక ఎనర్జీ డ్రింక్ కింద పనిచేస్తుంది. ఈ పదార్థాలు రక్త ప్రెషర్ని మెరుగుపరచడంతో పాటుగా కండరాలలో దృఢత్వాన్ని, స్ట్రెంత్ని పెంచుతాయి. వీటిలో ఉండేటువంటి ఔషధ గుణాలు నర్వస్ సిస్టమ్, అంటే నాడీ వ్యవస్థని ప్రశాంతంగా ఉంచుతాయి. మునగ, ముందు దీని గురించి తెలుసుకోవాలి. అద్భుతమైన పోషకాల గని అని చెప్పొచ్చు. మునగని ఒక అద్భుత వృక్షం, అంటే ఒక మిరాకిల్ ట్రీ అని ఈ మధ్య పిలుస్తున్నారు. దీని ఆకులలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అక్కడికి ప్రోటీన్లు కూడా ఉంటాయి. అంతేనా, వీటితో పాటుగా విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మునగ అనేది శారీరక రోగ నిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీని పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. ఇది రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. కండరాలకి తక్షణమే శక్తిని అందించి అలసటని తగ్గించేస్తుంది. ఇక రెండో హీరో అశ్వగంధ. త్రిమూర్తులు లాంటిది ఇది అశ్వగంధ. మానసిక శారీరక దృఢత్వానికి ఇది ఒక పెట్టింది పేరు. అశ్వగంధ అనేది ఒక అద్భుతమైనటువంటి బల్య రసాయనం. ఇది శరీరంలో ఉండేటువంటి ఒత్తిడి హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్, అంటే నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరచడం ద్వారా మెదడుని చురుగ్గా ఉంచుతుంది. దీర్ఘకాలంగా ఒళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళకి అశ్వగంధ ఒక వరప్రసాదం. ఇది కేవలం శారీరక బలాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. శారీరక కణాలని పునరుద్ధరించి యవ్వనంగా ఉంచుతుంది. ఇక మూడోది దాల్చిన చెక్క. రక్త ప్రసరణ మెరుగుదల దీంతో సాధ్యమవుతుంది. దాల్చిన చెక్క అనేది కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప ఔషధం. ఇది శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణ వేగాన్ని పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచి ఇన్సులిన్ సున్నితత్వాన్ని, అంటే సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరానికి అందేటటువంటి శక్తి స్థిరంగా ఉంటుంది. ఇది శరీరంలో పెరిగిపోయినటువంటి వ్యర్థాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అయితే మరి ఈ మూడిటితో చేసుకునేటటువంటి కషాయం తయారు చేసే విధానం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ శక్తివంతమైనటువంటి కషాయాన్ని తయారు చేసుకోవటం చాలా సులభం నిజానికి. దీనికి సంబంధించిన ఖచ్చితమైన కొలతను మాత్రం పాటించడం ముఖ్యం. కాబట్టి కాల్చిన పదార్థాలు ఏమిటి? ఒక గ్లాస్ నీళ్లు సిద్ధం చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మునగ పొడి సిద్ధం చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అశ్వగంధ పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి. ఇంతే. తయారీ క్రమం అనేది మీరు తెలుసుకోవాలి. ముందు 1 గ్లాసు నీళ్ళని గిన్నెలో పోయండి, వేడి చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 పొడుల్ని కలపండి 1 by 1. ఈ మిశ్రమాన్ని కనీసం ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట పైన మరిగించండి. నీరు బాగా మరిగిన తర్వాత వడకు పట్టుకోండి. దీనికి మీకు కావాలనుకుంటే కొంచెం ఇది ఘాటుగా అనిపించింది అనుకోండి, కాస్త తేనె కానీ
లేదా సహజమైన బెల్లం కానీ కలుపుకోవచ్చు. కానీ నేరుగా తాగటం వల్ల ఫలితాలు చాలా బాగుంటాయి. అయితే మరి దీన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఇది కూడా ముఖ్యం. అంటే ఈ పానీయం అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి నిజానికి ప్రతిరోజు తాగాల్సిన పని లేదు. ఆల్టర్నేట్ డేస్ లేదా వారానికి 2 సార్లు లేదా వారానికి 1 సారి ఇలా మీ అవసరాన్ని బట్టి దీన్ని తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత కానీ లేదా సాయంత్రం 5 నుంచి 6 గంటల టైంలో కానీ దీన్ని తాగటం అనేది శ్రేయస్కరం. రాత్రి నిద్రపోయే ముందు కూడా దీన్ని తీసుకోవచ్చు. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగటం వల్ల శరీరానికి ఇది త్వరగా అందుతుంది. ఇక దీనికి సంబంధించిన జాగ్రత్తలు, ఇతర సూచనలు కూడా మీరు తెలుసుకోవాలి. ఏ ఔషధాన్నైనానండి మితంగా వాడినప్పుడే ఆరోగ్యకరం. ఈ కషాయం విషయంలో కూడా దీన్ని మీరు పాటించాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చేటువంటి తల్లులు ఈ పానీయానికి దూరంగా ఉండటం మంచిది. అలాగే అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు వైద్య సలహాతో మాత్రమే దీన్ని వాడుకోవాలి. ఏదైనా ఇతర దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నా అప్రమత్తంగా ఉండాలి. అధిక మొత్తంలో కాకుండా సూచించిన మోతాదులోనే దీన్ని వాడాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. శారీరక బలహీనతను పోగొట్టుకోవడానికి కృత్రిమ విటమిన్ మాత్రల కంటే కూడా ప్రకృతి సిద్ధమైన మునగ, అశ్వగంధ, దాల్చిన చెక్క వీటితో చేసుకునే కషాయం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ సహజ పానీయం మన శారీరక కణాలను లోపల నుంచి శుద్ధి చేసి సహజమైన శక్తిని ఇస్తుంది. మాత్రల మీద ఆధారపడటం మానేసేసి మన సాంప్రదాయ ఆయుర్వేద జీవన శైలిని అలవర్చుకున్నారనుకోండి, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన పోషకాలే మన శరీరానికి అసలైన ఇంధనం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.